వికాసం మానవ విలువల పరిరక్షణ కోసం జీనియస్ సేవా బ్యాంక్ ఏర్పాటు చేశామని జీనియస్ పాఠశాల కరెస్పాండెంట్ గంగారెడ్డి స్పష్టం చేశారు. నేటి బాలలే రేపటి పౌరులని, నేటి విద్యార్థులే రేపటి విజ్ఞాన గనులని, విజ్ఞాన శాస్త్రవేత్తలుగా ఎదగాలని, బట్టి చదువు వద్దు ప్రకృతి చదువు ముద్దు అనే నినాదంతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారంబి గ్రామంలోని జీనియస్ పాఠశాలలో జాతీయ సైన్స్ డే సందర్భంగా కరెస్పాండెంట్ గంగారెడ్డి సైంటిస్టులు సివి రామన్, అబ్దుల్ కలాం చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారి ఖ్యాతిని కొనియాడారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ గంగారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు విద్య బోధనతో పాటు సైన్స్ విజ్ఞానం అందించడానికి అన్ని తరగతుల విద్యార్థులకు ప్రత్యేక బోధన జీనియస్ హైస్కూల్ ద్వారా అందిస్తున్నామన్నారు. ప్రతి ఏటా విద్యార్థి శాస్త్రవేత్తలు సివి రామన్, అబ్దుల్ కలాంలను ఆదర్శంగా తీసుకుని మంచి శాస్త్రవేత్తలుగా తయారై దేశానికి సేవలు అందించాలని పిలుపునిచ్చారు. గత 20 సంవత్సరాల నుండి జాతీయ సైన్స్ డే ఫిబ్రవరి 28 రోజున స్కూల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 20 సంవత్సరాలుగా జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా అభ్యుదయ సైంటిస్టులను గౌరవించి జీనియస్ హైస్కూల్ ద్వారా వారిని సన్మానించి వారి సేవలను విద్యార్థులకు పంచామన్నారు. జీనియస్ పాఠశాల కరెస్పాండెంట్ జీనియస్ కలాం గంగారెడ్డి రూపొందించిన కాన్సెప్ట్ జీనియస్ వరల్డ్ సేవా బ్యాంక్ స్కిల్స్ అండ్ టాలెంట్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ బయోడైవర్సిటీ కార్ గురించి విద్యార్థులు ప్రాజెక్టు రూపంలో చేసి వివరించారు. దీనిలో భాగంగా విద్యార్థులు సైన్స్ డేకి సంబంధించిన కృత్యాలు, వాటర్ ఫాల్, సోలార్ సిస్టమ్, చంద్రయాన్, ఫ్యామిలీ ట్రీ, ప్రకృతికి సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ చేయడం జరిగిందని, పర్యావరణ పరిరక్షణ మన అందరి సామాజిక బాధ్యత అని, విద్యార్థుల మానసిక వికాసం పెంపొందించడంతో పాటు మానవతా విలువలు, మంచి క్రమశిక్షణ, మనిషి ఉన్నత విలువలు పెంపొందించడానికి జీనియస్ సేవా బ్యాంక్ ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు సామాజిక విలువలు నేర్చుకున్న సేవ క్రమశిక్షణకు ప్రత్యేక బోనస్ పాయింట్లుగా వారి సేవా ఖాతాలో జమ చేసి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దడం జీనియస్ సేవా బ్యాంక్ ద్వారా చేస్తున్నామన్నారు. ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడా పెట్టలేదని, కాలానుగుణంగా జీనియస్ సేవా బ్యాంక్ నెలకొల్పామని వెల్లడించారు. ఈ బ్యాంక్ విద్యార్థులకు మంచిగా ఉపయోగపడుతుందని తెలిపారు. అదేవిధంగా జీనియస్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రపతికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖలు వ్రాశారని, ఆ లేఖలో జీనియస్ కలాం గంగారెడ్డి రూపొందించినటువంటి పథకాలు, స్కిల్స్ అండ్ టాలెంట్ డెవలప్మెంట్ సర్టిఫికేట్, బయోడైవర్సిటీ కార్ గ్రేడింగ్ సిస్టర్, పర్యావరణకు సంబంధించిన కార్యక్రమాలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తుందని తెలుపుతూ, గౌరవనీయులైన రాష్ట్రపతి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒకసారి మా పాఠశాలకు విచ్చేసి మా పాఠశాలలో నిర్వహించబడుతున్న మంచి కాన్సెప్ట్ను గమనించగలరని, పరిశీలించి దీవించగలరని లేఖలో కోరామన్నారు. దీనికోసం 2026 రూపాయల మనీ ఆర్డర్ వారికి పంపిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జీనియస్ హైస్కూల్ ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓకే. My name is Gangotri. Every day, ఈ సార్ వాళ్ళ అకౌంట్లో ఎన్ని సెకండ్ పట్టే డిపాజిట్? 17. Good afternoon everyone. My name is Purva. I am studying in 9th standard. My Aadhaar number is 651421677949. My admission number is 3407. Today we are going to celebrate National Science Day. We celebrate National Science Day on 28th February every year.
because on this day Dr. C.V. Raman discovered his first Raman effect on 28th February. So we celebrate on that day National Science Day. I did a project on Science Day. Saturn, Uranus, Neptune. Mercury is the closest and smallest planet to the Sun. Venus is known as morning star. Our Earth is covered 71% with water. Our Earth is also known as blue planet. Mars is known as red planet. Jupiter is the biggest planet of our solar system. Saturn has most satellites. There are total 145 satellites of Saturn. Our Earth has only one satellite, that is Moon. I am Sanjana. I am studying in 9th standard. My Aadhaar number is 804757184056. My admission number is 3303. First of all, I wish you all a happy National Science Day. I done a project about Science Fair Day. This project name is Waterfall. Waterfall are useful in our life, and it is looks beautiful, and it's beautiful and peaceful place. And this waterfall visit so many tourists to enjoy the view. Waterfall increases the natural beauty. Thank you. Everyone, my name is Purva. I am studying in 9th standard. My Aadhaar number is 651421677949. My admission number is 3407. I written a letter to our president in Hindi. मैंने आज राष्ट्रपति जी को पत्र लिखा है. पहले मैं अभी वो पढ़ने जा रही हूँ. पहले जय जवान जय किसान. गौरवनीय राष्ट्रपति जी, मैं यह पत्र जीनियस पाठशाला से लिख रही हूँ. मैं इस पाठशाला की एक छात्र हूँ. मैं ये पत्र इसलिए लिख रही हूँ कि मैं चाहती हूँ आप हमारी पाठशाला की विशेषता जानें कि हम हमारी पाठशाला में जो भी कार्यक्रम कर रहे हैं वो कैसे कर रहे हैं और उनसे बच्चों पर क्या असर पड़ रहा है. आप वो जानें कि हम कैसे कर रहे हैं. हमारे स्कूल के करेस्पॉन्डेंट सर जी ने हमारी पाठशाला में एक जीनियस वर्ल्ड सेवा बैंक को स्थापित किया. जब 2004 में सुनामी आई तब बहुत लोगों का नुकसान हुआ. उनकी ही मदद करने के लिए हमारे सर ने हमारी पाठशाला में जीनियस वर्ल्ड सेवा बैंक को स्थापित किया. हमने हमारी पाठशाला की तरफ से कुछ फंड्स जमा कर उनकी मदद की. हमारे सर कहते हैं हर छात्र के अंदर स्किल्स और टैलेंट होता है. उसी को जानने के लिए हमारे सर ने स्किल्स एंड टैलेंट डेवलपमेंट सर्टिफिकेट को बनाया. जो भी 18 साल का हो चुका है उन्हें स्किल्स एंड टैलेंट डेवलपमेंट सर्टिफिकेट दिया जाए. जो हमारे सर ने स्किल्स एंड टैलेंट डेवलपमेंट सर्टिफिकेट को बना है उसको डॉक्टर APJ अब्दुल कलाम सर जी ने प्रशंसाएँ भी दी. हमारे सर ने पहली बार हमारी पाठशाला में ग्रेडिंग सिस्टम को बनाया. हमारे सर कहते हैं हमें अपना आधार नंबर हमेशा याद रखना चाहिए. मेरा आधार नंबर है 651421677949. क्या आप अपना आधार नंबर बोल सकती हैं? हमारे सर ने उनकी गाड़ी को 108 की तरह भी चलाया एम्बुलेंस आने के पहले. हमारे सर कहते हैं हमारे सर ने जो बनाया है 5-in-1 मल्टी लेवल जॉब कार्ड उसे सबको दिया जाए जो भी 18 साल का हो चुका है, और जो भी 18 साल का हो चुका है उन्हें नौकरी दी जाए. हमारे सर कहते हैं तेलुगु में कि बट्टी चदुवु वद्दु उद्योग प्रकृति चदुवु मुद्दु. अगर आप हमारे सर से मिलना चाहते हैं तो आपको 2026 रुपये देने पड़ेंगे. हमारे सर ने ये विहार यात्रा करने के लिए इंडिया से US से जाकर अपना भारतीय झंडा वहाँ पर लहराया और फिर उसके बाद शिरडी जाकर वहाँ पर अपना भारतीय झंडा लहराया. फिर पूरी विहार यात्रा करने के बाद हमारी पाठशाला में इस झंडे को लहराया. अगर आप हमारे सर से मिलना चाहती है तो आपको 2026 रुपये देने पड़ेंगे अपॉइंटमेंट लेने के लिए. हमारे सर ने हमारी पाठशाला में जो जीनियस वर्ल्ड सेवा बैंक को स्थापित किया है उसके 5 स्टेटमेंट्स: वैल्यू एजुकेशन, health, protection of environment, save government properties, be honest. Thank you. Studying in Genius High School in 9th standard. My Aadhaar number is 804757184056. My admission number is 3303. I am written a letter to President in Telugu. గౌరవనీయులైన రాష్ట్రపతి గారికి, నా పేరు సంజన. నేను జీనియస్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నా ఆధార్ నంబర్ 804757184056. మీరు మీ ఆధార్ నంబర్ చెప్పగలరా? మీరు మా పాఠశాలకి ఒకసారి సందర్శించి మా పాఠశాలలో నిర్వహించబడుతున్న మంచి కాన్సెప్ట్స్ను గమనించగలరు.
మా పాఠశాల కరెస్పాండెంట్ సార్ గారు ప్రతి ఒక్క విద్యార్థికి చిన్ననాటి నుండే సామాజిక విలువలను, నైతిక విలువలను, ఆధార్ నెంబర్ను, మానవత విలువలను నేర్పిస్తున్నారు. అంతేకాకుండా మా పాఠశాల కరెస్పాండెంట్ సార్ గారు జీనియస్ వరల్డ్ సేవా బ్యాంక్ను ఏర్పాటు చేశారు. ఈ జీనియస్ వరల్డ్ సేవా బ్యాంక్ను స్థాపించడానికి ఒక కారణం ఉంది. అది 2004 డిసెంబర్లో సునామీ వచ్చినప్పుడు సునామీ బాధితులను ఆదుకోవడానికి ఈ జీనియస్ వరల్డ్ సేవా బ్యాంక్ను 2005 జనవరి 3న ఏర్పాటు చేశారు. ఈ జీనియస్ వరల్డ్ సేవా బ్యాంక్లో వాల్యూ ఆఫ్ 1 second = 2026, 1 minute = 3600, 1 day = 86,400 × 2026 = 17 crores 50,46,400. ప్రకృతి సంపాదన రూపాయలు 89 crores 11,11,11,11,11 ఎక్సెట్రా. ప్రతి ఒక్క జీవికి తమ ఖాతాలో 17 crores 50,46,400 రూపీస్ జమ అవుతున్నాయి. ఈ జీనియస్ వరల్డ్ సేవా బ్యాంక్లోని 5 ముఖ్యాంశాలు: విలువలతో కూడిన విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వాస్తులను కాపాడటం, నిజాయితీగా ఉండటం. మా పాఠశాల కరెస్పాండెంట్ సార్ గారు స్కిల్స్ అండ్ టాలెంట్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ను కూడా రూపొందించి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సార్ గారి చేత ప్రశంసలు అందుకున్నారు. మా పాఠశాల కరెస్పాండెంట్ సార్ గారు గ్రేడింగ్ సిస్టమ్ను కూడా రూపొందించారు. ఇప్పటికీ అబ్దుల్ కలాం సార్ గారు జీవించి ఉంటే మా పాఠశాలకు ఎన్నోసార్లు వచ్చి మేము చేస్తున్నటువంటి మంచి పనులను అభినందించేవారు. విద్య, వైద్య, ఉద్యోగ సంకల్ప యాత్రలో భాగంగా మా పాఠశాల కరెస్పాండెంట్ సార్ గారు ఇండియా టు USA వెళ్ళి అక్కడ మన జాతీయ జెండాను ఎగరవేశారు. మీరు మా పాఠశాల కరెస్పాండెంట్ సార్ గారిని కలవాలంటే 2026 రూపీస్ కట్టి అపాయింట్మెంట్ తీసుకోవాలి. 9th క్లాస్ స్టూడెంట్స్ నుండి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటేనే మా పాఠశాల కరెస్పాండెంట్ సార్ గారిని కలవనిస్తాం. ఇట్లు జీనియస్ పాఠశాల విద్యార్థి ఎన్ సంజన. థ్యాంక్ యూ. ఈరోజు శుభదినం. జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల సందర్భంగా, రామన్ ఎఫెక్ట్ సందర్భంగా ఈ సైన్స్ వేడుకలు, సంబరాలు ఇక్కడ జరుపుకోవడం జీనియస్ వరల్డ్ సేవా బ్యాంక్ జీనియస్ హై స్కూల్ పరిసర ప్రాంతంలో ఘనంగా ఈ వేడుకలు జరుపుకోవడానికి అందరికీ పేరున మరి కలాం సార్ తరపున, రామన్ సివి రామన్ ఎఫెక్ట్ వారి తరపున, మరి శాస్త్రవేత్తల తరపున, మరి ఇస్రో చైర్మన్ అయినటువంటి సోమనాథ్ గారి, మరి DRDO సతీష్ రెడ్డి గారి, ఈ మేధావుల యొక్క అందరికీ పేరున వారి తరపున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్య విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో ప్రకృతి చాలా గొప్పది కాబట్టి ప్రకృతికి పంచే గుణం ఉన్నట్టే మానవాళికి తెలివిగా ఇచ్చినటువంటి నాలెడ్జ్ని పంచే గుణం ఉంది కాబట్టి ఈ శుభ సందర్భంలో సైన్స్ అనేది దినదిన పరిసర ప్రాంతాల్లో ప్రతి జీవికి సైన్స్ ఏదో ఒక రకమైనటువంటి దేవుడు ఒక స్కిల్నిచ్చి ఈ పరిసర ప్రాంతాల్లో ప్రతి జీవికి, చీమకైనా, ఏనుకైనా, మనిషికైనా ప్రతి వారికి ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ను మనము ఆ జీవి బ్రతుకున్నంత వరకు ఏదో ఒక పని సాధించి ఇవ్వాలనేదే ఆ భగవంతుడు సృష్టించినటువంటి ఈ ప్రకృతి. ఈ ప్రకృతిలో మనం జీవిస్తున్నందుకు విశ్వానికి ప్రత్యేకంగా మరి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరి గురువులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముఖ్య విషయం ఏంటంటే, మనము పిల్లలకు కావాల్సినటువంటి చదువు, సామాజిక విలువలు, ప్రకృతి విలువలు, మానవత విలువలను చిన్నప్పటి నాటి నుండే పిల్లలకు హెల్పింగ్ ఎలా చేయాలి, సమాజానికి ఎలా తోడుగా నీడుగా ఉండాలనే ఒక దృఢమైన సంకల్పంతో, ఒక చక్కటి పిల్లలకు అర్థమయ్యే భావంతో, పెద్దవాళ్ళకైతే డబ్బులు దాచుకోవడానికి ఒక బ్యాంక్ అంటారు, మరి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ మంచి పనులు దాచుకోవడానికి ఒక మైండ్ సెట్ ఇది. ఆ మైండ్ సెట్లోనే మనం ఎలా హెల్ప్ చేయాలి సొసైటీకి అని చెప్పేసి వాటి లోపల ఒక 5 ప్రధానమైనటువంటి జీనియస్ వరల్డ్ సేవా బ్యాంకులో 2005 జనవరి 3వ తారీఖున సునామీ భూకంపాలు వచ్చినప్పుడు మరి ఆర్థిక మరి ప్రాణ నష్టం జరిగిన సందర్భంలో మరి ఇది ఇలా జరగకుండా కలాం గారి కళలు నిజం చేయాలని చెప్పేసి ఆ సంకల్పంలో ఉన్న దృఢమైన సంకల్పంలో ఉన్న సమయంలో ఒక చిన్న ఆలోచన నా మదిలో వచ్చి మరి సామాజిక విలువలను, ప్రకృతి విలువలను, మరి మానవత విలువలను జతగట్టడానికి ఒక చక్కటి జీనియస్ వరల్డ్ సేవా బ్యాంక్ ఏర్పాటు చేసుకొని అది అబ్దుల్ కలాం గారికి పంపించడం జరిగింది. దానిలో మరి గొప్ప గొప్ప సైంటిస్టులు, గొప్ప గొప్ప మేధావులను జమ చేసుకొని మరి ఆ రోజులలో
మరి వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కేఆర్ సురేష్ రెడ్డి అయినటువంటి స్పీకర్ గారి ఆధ్వర్యంలో నువ్వు చేసే ప్రయోగాలు, సైన్స్ ప్రయోగాలు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రయోగాత్మకమైన భావాలు, మరి పిల్లల నుండి వచ్చినటువంటి ప్రాజెక్టులు చాలా విలువైనవి ఉన్నాయి. దీనికి నీకు పూర్తి సంపూర్ణ సహాయ సహకారాలు అందించడానికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మరి ఆయన మీ ఆశయాలకు, మీ భావాలకు దగ్గరగా ఉన్నాడంటే మేము అక్కడికి కలాం గారికి మేము సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా భాదవత్ ప్రభాకర్ గ్రావిటేషన్ సైంటిస్ట్ అయినటువంటి ఆయన ప్రయోగము మన రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. టంటన్ శ్రీనివాస్ సోలార్ యూనిట్ దాని గురించి ఆయన గురించి కూడా పంపించడం జరిగింది. అప్పుడు ఒక ప్రశంస వచ్చింది. దానిలో ఏంటంటే మేము నేర్చుకోవాల్సింది, ఇవ్వవలసింది ఏంటంటే ప్రధానమైనది విలువలతో కూడుకున్న విద్య, మరి ప్రజలకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్య కార్డు, మరి ఆర్గానిక్తో కూడుకున్నటువంటి ఫుడ్ కార్డు, మరి ప్రజలందరికీ ప్రపంచవ్యాప్తంగా జాబ్ కార్డు. ఇవి 4 అయిపోయిన తర్వాత 18 years క్రాస్ కావడని మనీ కార్డు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఈ సింబల్తో, మరి కలాం గారి యొక్క సింబల్తో దేశ ప్రపంచం లోపల ఈ కలాం గారి ఆశయాలు దేశ ప్రపంచంలో తెలియపరచుట కొరకు ఒక యాత్ర చేయడం కూడా జరిగింది. ఆ యాత్ర పేరే జీనియస్ వరల్డ్ సేవా బ్యాంకు, జీనియస్ వరల్డ్ వైజ్ జాబ్ కార్డ్ అనేది దైవ సంకల్ప యాత్ర అనేది ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయడం జరిగింది. 2022లో వేసి 23 లోపల మన 26 జనవరి పెన్సిల్వేనియా స్టేట్లో న్యూయార్క్ లిబర్టీ దగ్గర మరి భారతీయ జెండా ఎగిరేసి, సూర్యజెండా ఎగిరేసి, మరి బిలియట్ అయినటువంటి మరి ధనవంతుడు గుణవంతుడు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి బిలియట్కి ఆయన పేరు మీద నాటినటువంటి బర్త్డే బిల్వ మొక్కల్లోనూ పర్మిషన్ ఇవ్వరని బిల్వ పత్రాలు తీసుకొని, సూర్యదేవుని జెండా తీసుకొని, భారతీయ జెండా తీసుకొని మరి బిలియట్ ఆఫీస్ అయినటువంటి మైక్రోసాఫ్ట్ సిఆర్టీ ఆఫీస్లో పోయి విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాలు, ప్రకృతి పర్యావరణ పరిరక్షణ, సంరక్షణ, ప్రభుత్వ ఆస్తులు కాపాడాలి, వాస్తవాలు నిజాలు రాబట్టాలి, అవినీతి అక్రమాలు దేశ ప్రపంచంలో దాన్ని అరికట్టాలని చెప్పేసి అక్కడ ఆ నినాదాన్ని, ఆ స్లోగాన్ని మరి అక్కడ రాసి, మరి అక్కడ నుండి మన బిలియట్ నుంచి ఆఫీస్ నుండి మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళే ముందు గూగుల్ ఏమైంది అంటే నాకు అపాయింట్మెంటు ఉంటేనే గూగుల్ బిల్గేట్ గారిని కలవచ్చు అని చెప్పేసి అనగానే నాకు అపాయింట్మెంట్ రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి మరి మోదీ గారిని అపాయింట్మెంట్ కోసం అడగడం జరిగింది. అపాయింట్మెంట్ వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల నేను సంపూర్ణమైన విజయాన్ని సహకరించింది అని అంటే విశ్వాన్ని నమ్మాను, ప్రకృతిని నమ్మాను, ప్రకృతి సిద్ధాంతాలతో వెళ్ళాను కాబట్టి ఆ విజయంత యాత్ర మరి పూర్తి చేసుకొని ఇండియాకు వచ్చాను. ఇండియాలో అడుగుపెట్టగానే మరి ఇస్రో చైర్మన్ అయినటువంటి సోమనాథ్ గారికి స్కిల్స్ అండ్ టాలెంట్ డెవలప్మెంట్ సర్టిఫికెట్ కూడా అందజేయడం జరిగింది. మరి దాంతోపాటు డిఆర్డిఓ డాక్టర్ సతీష్ రెడ్డి అయినటువంటి వారిని కూడా కలిసి మరి ఈ యొక్క స్కిల్స్ అండ్ టాలెంట్ సర్టిఫికెట్ కూడా వారికి అందజేయడం జరిగింది. వారితో పాటు మరి మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నారు. వారికి కూడా ఈ యొక్క ప్రకృతి సిద్ధాంతాలు, మరి జాబ్ కార్డ్ యొక్క సిద్ధాంతాలను, మరి నేను చేసినటువంటి చెప్పులు లేకుండా పాదయాత్ర చేసినటువంటి ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇవ్వచ్చు, ప్రకృతి సిద్ధాంతాలను దేశ ప్రపంచానికి ఉపయోగపడే విధంగా నేను తెలియజేసే కాన్సెప్ట్ను మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా తెలియజేయడం జరిగింది. వారితో పాటు మరి ఎమ్మెల్యే గారు మన డాక్టర్ భూపతి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు కూడా ఈ విషయాలను తెలియపరచడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా దేవుడు మన రోజువారీగా ప్రతి వారి ఖాతాలో 86,400 చీమకు, దోమకు, ఈగకు అన్నింటికి ప్రతి జీవికి 86,400 సెకండ్లు ప్రతిరోజు జమ చేస్తున్నాడు. మరి జమ చేసినటువంటి వాటిని తెలివిగా ఎలా వాడుకుంటున్నామని అంటే మరి ఎవ్రీ సెకండ్ను 2025 నుంచి 25కు రీచ్ అవ్వబోతున్నాం కాబట్టి వారు ఈ దేశ ప్రపంచానికి మన ఐడియాను, ఆలోచన ఎక్కడైనా ఉపయోగపడతానే విషయంతో 2026తోని దాన్ని గుణకారం చేసుకొని దాని ప్రకారంగా 17,50,46,400 ఈ అమౌంట్ ఎవ్రీ డే
డబ్బుల రూపంలో డిపాజిట్ అవుతుందనే భావంతో ప్రకృతి మన దానిలో ఖాతాలో జమ చేసినందుకు విశ్వానికి యూనివర్సల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా ఖాతాలో 89 లక్షల కోట్ల 11 ఇన్ఫినిటీ డబ్బులు జమ అయినందుకు, ప్రకృతి డబ్బులు జమ అయినందుకు నేను విశ్వానికి యూనివర్సల్గా థ్యాంక్స్ చెప్పుకుంటాను. వీటితో మీరు ఏం చేస్తారు ఈ డబ్బులతో అని అంటే, ఇక్కడికి రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ, మరి ముఖ్యమంత్రి కానీ, గవర్నర్ కానీ ఈ ప్లేస్కు పిలిపించేసుకొని వారికి మేము అపాయింట్మెంట్ కోసము ముందే 2026 రూపాయలు డిపాజిట్ చేసి మనీ ఆర్డర్ చేసి, ఆ మనీ ఆర్డర్ ముట్టిన తర్వాత వారు సంతకం తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సామాజిక విలువలు, ప్రకృతి విలువలు, సైన్స్ విలువలు ఇవన్నీ తెలుసుకొని మరి మేము రూపొందించిన పథకాలు ఏంటంటే, ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇవ్వాలని, ప్రతి ఒక్కరికి మరి సైన్స్ కార్డు, ఇది స్టడీ కార్డు, ఇది హెల్త్ కార్డు, ఇది ఫుడ్ కార్డు, ఇది జాబ్ కార్డు, ఇది మనీ కార్డు, ఈ 5 మల్టీ లెవెల్ కార్డు ప్రపంచవ్యాప్తంగా ఇవ్వాలనే ఒక సంకల్పంతో మేము రూపొందించిన పథకాలు అప్పటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అయినటువంటి సైంటిస్ట్ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి యొక్క బెస్ట్ కాంప్లిమెంట్స్, మనకు అవార్డ్స్, ప్రశంసలు కూడా రావడం జరిగింది. ఆ ప్రశంసల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రపంచానికి ఉపయోగపడే రూపొందించిన పథకాలు ఇప్పుడు గవర్నమెంట్ వాడుకుంటుంది. గవర్నమెంట్ వాడుకున్నటువంటి పథకాలలో మొదటిది ఆధార్ కార్డు. మనమే మా పాఠశాల తరపున మేము ఒక్కొక్క పిల్లోడు ఎంబట 1 రూపీ మనీ ఆర్డర్ చేసి ఆధార్ కార్డును తయారు చేసి పంపించాం. రెండోది ఏంటంటే 108 ఎలా ఉండాలి దాన్ని రూపొందించడానికి మన సొంత కారును కూడా వాడుకోవడం జరిగింది. ఆ కారు కూడా మీకు ఇక్కడ చూపిస్తాం. మళ్ళీ భూకంప సునామీలు రావద్దని యజ్ఞయాగాలు చేశాము. దానికి నిదర్శనంగా అదేది కరోనా విపత్తు, భూకంప సునామీల విపత్తులకు సంబంధించిన యజ్ఞ ఇటుకలను అవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ యజ్ఞ ఇటుకలు ఏంటంటే, ఇది విద్యా భవనాలు దేశ ప్రపంచంలో నిర్మాణం చేయడం, ఇది వైద్య భవనాలు దేశ ప్రపంచంలో నిర్మాణం చేయడం, ఇది ఉద్యోగ స్కిల్స్ అండ్ టాలెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ భవనాలు దేశ ప్రపంచంలో నిర్మాణం చేయడం ఈ యజ్ఞ ఇటుకల యొక్క సాక్షిగా, ఆకాశ సాక్షిగా, భూ సాక్షిగా, అబ్దుల్ కలాం గారి సాక్షిగా, ప్రపంచ మేధావుల అందరి సాక్షిగా, శాస్త్రవేత్తల సాక్షిగా ఇవన్నీ కూడా అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా ఉన్నాయి. మీకు ఇంకా రూపొందించిన పథకాలలో అవార్డు తీసుకున్నటువంటి వాటిలలో ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇది మేము సైన్స్ డే నాడు కలాం గారు ఏదైతే ఉందో ఆయన పుట్టినరోజు సందర్భంలో హైదరాబాద్ వెళ్ళి రూపొందించిన పథకాలను వాళ్ళకు తెలియపరిచి మన ట్రస్మా తరపున వాళ్ళకు అందజేసి ట్రస్మా అవార్డు కూడా మనము స్టేట్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సుదర్శన్ ఆచార్య గారు మరి అప్పటి ముఖ్యమంత్రి, తర్వాత అప్పటి అబ్దుల్ కలాంతో తీసుకున్నటువంటి అవార్డ్స్, ప్రశంసల గురించి ఇక్కడ తెలియపరచడం కూడా జరిగింది. ఇవి న్యూస్లో వచ్చాయి. ఇవన్నీ కూడా రూపొందించిన పథకాలు దేనికోసము వాడుతున్నాము అని అంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యంగా వారికి కావాల్సినటువంటి కార్డ్స్ ఇవ్వకపోతే ప్రజల్లో చైతన్యం లోపిస్తుందని చెప్పేసి మేమిస్తాం జాబ్ కార్డు అని చెప్పేసి ప్రకృతి విలువలకు సంబంధించినటువంటి జాబ్ కార్డు కూడా తయారు చేసి ఆ జాబ్ కార్డును ఉంటుందని చెప్పేసి తెలియపరచడం. అది ఇవ్వండి అమ్మ. స్కిల్స్ అండ్ ఇట్లా పట్టుకోండి. లీడ్ ఇండియా 2020 జీనియస్ హై స్కూల్, జీనియస్ వరల్డ్ సేవా బ్యాంక్ స్కిల్స్ అండ్ టాలెంట్ డెవలప్మెంట్ సర్టిఫికేట్. ఇక్కడ ఏదైతే ఉందో ఆ పిల్లోడి ఆధార్ నెంబరు, అడ్మిషన్ నెంబర్తో పాటు ఉండి వాడు ఏ దాంట్లో ఏ కాన్సెప్ట్లో ఉన్నాడు అని చెప్పేసి తెలియజేయడానికి ఇది ఫస్ట్ రూపొందించింది. తర్వాత ఇది సబ్జెక్ట్ స్కిల్స్, తర్వాత కల్చరల్ యాక్టివిటీ స్కిల్స్, తర్వాత స్పోర్ట్స్ అండ్ గేమ్స్ స్కిల్స్, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ స్కిల్స్. ఇది స్కిల్స్ అండ్ టాలెంట్ యొక్క స్కిల్స్. ఇది ఏంటంటే సోషల్ ఆర్గనైజేషన్ స్కిల్స్. ఈ ఒక్క స్టూడెంట్ ఏ క్యాండిడేట్ ఏ దాంట్లో అయితే ఉన్నాడో ఆ క్యాండిడేట్ యొక్క విలువైనటువంటి A+1, B+1, C+1 ఏదైతే వస్తుందో వచ్చినటువంటి దాన్ని ఫైనల్గా తీసుకుంటే A+1 వచ్చినటువంటి దాని లోపల ఆ పిల్లోడు ఎలిజిబిలిటీ అని చెప్పేసి దీని లోపల ఈ జాబ్ కార్డును తయారు చేసి దీన్ని రూపొందించినటువంటి సిస్టాన్ని ఇప్పుడు గవర్నమెంట్ వాడుకుంటుంది. ఇది రూపొందించింది జీనియస్ వరల్డ్ సేవా బ్యాంక్ నుండే మనం రూపొందించాం. దీన్ని ఈ కార్డులు అన్నింటినీ రూపొందించిన వాటికి పరిశీలించడానికి, దీవించడానికి, మరి గమనించడానికి, ఇది నలుగురికి తెలియపరచడానికి ప్రతి ఒక్కరికి జీనియస్ వరల్డ్ సేవా బ్యాంక్ అయితే జీనియస్ హై స్కూల్ పక్కన జీనియస్ వరల్డ్ సేవా బ్యాంక్ ఎట్లయితే పెట్టుకున్నామో ప్రతి ఒక్క పాఠశాల, ప్రతి ఒక్క కుటుంబీకులు ఈ విధంగా తయారైనప్పుడు సమాజంలో ఎక్కడ కూడా డ్యామేజ్ జరగదు, ఎలాంటి మోసాలు జరగవు, ఎలాంటి స్వార్థాలు ఉండవు. ప్రకృతిలో ప్రతి జీవికి స్వేచ్ఛ ఆలోచన ఎట్లయితే ఉంటుందో ప్రజలు కూడా స్వేచ్ఛ కలుగుతుంది. కాబట్టి దీన్ని రూపొందించినటువంటి వాటికి టెక్నాలజీ పరంగా మోదీ గారు ఏదైతే ఆపర్ కార్డు, ఆ కార్డు, ఈ కార్డు అంటున్నారో ఇక్కడ ఉండే ప్రతి ఒక్క పిల్లోడు ఆధార్ నెంబరు, నీ ఆధార్ నెంబర్ చెప్పు బేట, నీ ఆధార్ నెంబర్ 3778935.
నన్ను అడుగు ఆధార్ నెంబర్ చెప్పండి సార్. సార్ మీ ఆధార్ నెంబర్ చెప్తారు. మేము రూపొందించినాం కాబట్టి మా ఆధార్ నెంబర్ 881783828848 నా ఆధార్ నెంబర్. నా ఖాతాలో ప్రతిరోజు దేవుడు 86,400 సెకండ్లు డిపాజిట్ చేశాడు. మళ్ళీ 17,50,46,000 రూపీస్ రోజువారీగా డిపాజిట్ చేశాడు. మళ్ళీ 89 లక్షల కోట్ల 11,11,11లో డిపాజిట్ చేసి ఈ డబ్బులతో ఏమేమి భవనాలు నిర్మాణం చేస్తూ విద్యా భవనాలు, వైద్య భవనాలు, ఉద్యోగ భవనాలు, స్కిల్స్ అండ్ టాలెంట్ భవనాలు దేశ ప్రపంచంలో మేము నిర్మాణం చేస్తాం. మమ్మల్ని పరిశీలించండి, దీవించండి, మరి గమనించండి. మా ప్లేస్కి వచ్చి అపాయింట్మెంట్ మీరే తీసుకొని ఆ అపాయింట్మెంట్ 2,026 రూపాయలు. ఏ క్లాస్ వాళ్ళు? 9th క్లాస్ వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తేనే మరి ఇక్కడ వచ్చి రాష్ట్రపతి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మరి అపాయింట్మెంట్ మేము ఇస్తేనే మీరు రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు రావడం వల్ల ఏమవుతుందంటే దేశం మొత్తం, ప్రపంచం మొత్తం, ఈ ప్రపంచవ్యాప్తంగా తయారు చేసినటువంటి ఈ గొప్ప గొప్ప సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో ఇస్రో చైర్మన్ వారి యొక్క ప్రయోగాలు ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎగిరి వచ్చినాయి. కాబట్టి మనం అమెరికాలో వెళ్ళినటువంటి యాత్ర ఇండియాలో అడుగుపెట్టగానే ఈ చంద్రమండలంలో మన ప్రయోగం సక్సెస్ కావడం ఒక అద్భుతమైనటువంటి సంకల్పం. ఆ సంకల్పంలో ఉన్నటువంటి వాటిని వీళ్ళ గొప్ప గొప్ప వాళ్ళందరికీ తెలియపరిచి ఈ రూపొందించిన పథకాల గురించి తెలియపరిచి మరి మమ్మల్ని పరిశీలించడానికి దీవించడానికి మరొకసారి పేరున మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మరి గవర్నర్ కానీ మరి వారు వచ్చి తప్పనిసరిగా పరిశీలిస్తూ ఈ పిల్లలకు మంచి ఆశీర్వాదాలు ఇస్తూ ఇలాంటి పాఠశాలలు ఈ దేశంలో నేను పుట్టినందుకు, ఈ దేశంలో ఈ పిల్లలు తల్లిదండ్రులు పుట్టి వాళ్ళను గర్వించే విధంగా ఈ పిల్లలను ఎదిగే విధంగా ఆశీర్వాదాలు ఇచ్చినందుకు పేరున మరి రాష్ట్రపతి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ గవర్నర్ కానీ మన జిల్లా కలెక్టర్ కానీ మరి డాక్టర్ భూపతి రెడ్డి రూరల్ ఎమ్మెల్యే గారు కానీ మమ్మల్ని పరిశీలించండి, దీవించండి, ఆశీర్వదించండి, గమనించండి. మేము ఎవరి నుండి ఒక రూపాయి అడగట్లేదు. మేమేమికి అనేక రకాలుగా ఉన్నటువంటి సంపదలు ఏవైతే ఉన్నాయో రోజువారీగా చేసినటువంటి సంపదలను మీకు ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం. మా దగ్గర రూపొందించిన పథకాలు ఉన్నాయి. ఆ పథకాలు మీరు అందరు ప్రభుత్వాలు వాడుకుంటున్నారు. ఆ వాడుకున్నటువంటి పథకాలు వేరే దేశంలో అయితే రీసెర్చ్ చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి మాకు స్పెషల్గా మాకు ఎన్నో ఆఫర్స్ ఇచ్చేవాళ్ళు. మరి ఈ దేశంలో ఆఫర్స్ ఇవ్వకున్నా సరే గుర్తించండి, పరిశీలించండి, దీవించండి అని మాత్రమే దైవ సాక్షిగా, భూతల సాక్షిగా, మానవాళిగా సాక్షిగా నేను కోరుకుంటూ విశ్వానికి మరొకసారి పేరుపైన జీనియస్ వరల్డ్ సేవా బ్యాంక్ తరపున జై జవాన్, జై కిసాన్, జై పేరెంట్స్ తరపున కోరుకుంటూ మీ అందరికీ విశ్వానికి పేరున మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మరొకసారి జై జీనియస్ వరల్డ్ సేవా బ్యాంక్, జై జీనియస్ కలాం గంగారెడ్డి సార్గా ప్రతి ఒక్కరు సోషల్ సర్వీస్ ఇంటర్నేషనల్ రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కరు ఫీల్ కావాలని చెప్పేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆదాని అంబానీల దగ్గరనే డబ్బులు కాదు, ఆదాని అంబానీల దగ్గర డబ్బులు ఉండవచ్చు, కానీ సామాజికమైనటువంటి ఒక కార్యకర్తగా డబ్బులు లేకున్నా ప్రకృతి సంపదలు వద్దన్నా మా ఖాతాలో పడుతున్నందుకు మేము చాలా విశ్వానికి థ్యాంక్ చెప్పుకుంటున్నాం. మానవాళిగా, ఆధ్యాత్మికంగా, ప్రకృతి పరంగా, సామాజిక పరంగా, మానవ హక్కుల సందర్భంగా ఎవరైనా అటువంటి ఆదరణలో అటువంటి భావాలతో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ సంపూర్ణమైనటువంటి సారాంశం అర్థమవుతుంది. మిగతా వాళ్ళకి అర్థం కాదు. డబ్బు పిచ్చిలో పోయి సొసైటీని డ్యామేజ్ చేయకండి. సొసైటీకి కావాల్సినటువంటి హెల్పింగ్ మనం ఇవ్వాలనే ఒక కోరికతోని ఇంత గొప్ప సంకల్పాన్ని మీ ముందు ఉంచి నేను ఇప్పుడు చెప్పులు వేసుకోకుండా యాత్ర ఎందుకు చేస్తున్నానంటే నాకు వచ్చినటువంటి వైబ్రేషన్స్, ఆలోచనలను ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచాన్ని పంచాలంటే నాకు ఒక చెప్పు అనేది అడ్డం వస్తుంది. కాబట్టి ఆ చెప్పునే తీసేస్తే మనం ఉన్నటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా మనకంటే ముందే వాళ్ళకు వెళ్ళి ఇప్పుడు నేను మాట్లాడే వాళ్ళ ఈ ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా పరంగా అందరికీ కూడా పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సొసైటీకి నేను ఉపయోగపడతానని నేను అనడం కాదు. ఈ పాఠశాలలో ప్రతి చిన్న పిల్లోడు కూడా ఆధార్ నెంబర్ చెప్పగలుగుతున్నాడు, సామాజిక విలువల గురించి చెప్తున్నాడు అంటే మీరు ఒకసారి తప్పనిసరిగా గమనిస్తారని, అది పరిశీలిస్తారని చెప్పేసి మరొకసారి మీ అందరికీ స్పెషల్గా పేరుపైన థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. జై కలాం సార్, జై లీడ్ ఇండియా, జై రతన్ టాటా, జై బిల్గేట్ సార్, జై సోన్సు సార్, జై సతీష్ రెడ్డి సార్, జై డాక్టర్ లింబాద్రి ప్రొఫెసర్ సార్. అక్కడ ఈ బ్రదర్స్కు, మా జీనియస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కు, ఈ పాఠశాల పెట్టినటువంటి వాళ్ళందరికీ, నన్ను ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్ళినటువంటి నా అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు, నా తోబుట్టులకుతో పాటు నా నైబర్స్కు, పేరెంట్స్కి అందరికీ కూడా పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీనికి మీరు ఒక్కసారి పరిశీలిస్తారని, గమనిస్తారని, దీన్ని రీసెర్చ్ డెవలప్మెంట్ ఉన్నటువంటి యాక్టివిటీస్ ప్రజల్లో తీసుకెళ్తారని చెప్పేసి నేను కోరుకుంటలేదు.
అది వచ్చినా రాకున్నా ప్రకృతి మాత్రం గహిస్తుంది. ప్రకృతికే నేను రోజువారీగా నా సీసీ కెమెరా ఏది మన 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 రోజువారీ గమనించేది ఏది ప్రకృతి. ఆ పంచభూతాలు ఏవైతుందో ఆకాశ సాక్షిగా పంచభూతాలు భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని వాటికి రోజువారీగా మనం తెలియపరుచుకుంటాం. ఏ రోజు కూడా అవి పంచగుణం ప్రకృతికి. మరి మానవాళిగా మనకు పంచగుణము, సేవా గుణము ఇవి ఉన్నాయి కాబట్టి దేవుడిచ్చిన వాటిని అందరూ వాడుకోవాలి అని తెలియజేయడానికి మాత్రమే ఈ సైన్స్ డే సర్ సివి రామన్ భగవద్గీత సాక్షిగా, ఆకాశ సాక్షిగా, మరి భూతల సాక్షిగా నేను కోరుకొని మరి ఇవన్నీ కూడా నేను చెప్పుకోవడం జరుగుతుందని చెప్పేసి, నన్ను ఆదరిస్తారని చెప్పేసి నేను చెప్పట్లేదు, నన్ను ఆదర్శంగా తీసుకుంటారని చెప్పట్లేదు. ఇది నలుగురికి ఉపయోగపడతారని మాత్రమే ఈ పిల్లల సాక్షిగా నేను చెప్పుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. నమస్తే.